చెప్పకు పెళ్ళంటే ఎట్లా అడగాలి నేను ఏమంటే చెప్పాలి మార్గము తోటి నేను అడుగుతాను అనుకున్నాడు గురుడు వీరప్ప అక్క మాంగాలి నేను మీదే పోయాడు ఏమిటమ్మా ఏనుగంత ఎర్రదీమ కానుగంత కండిదీమ తమ్ముడా వీరప్ప ఇది మాత్రమైన సత్యమా పురుషులు భార్య భర్తలు అవుతున్నారు సోదరా గగనమందు పోయేది ఏమంటే 2 గంట వేరే పక్షులు ఎంకంగా పోయేది మగ పక్షి ముంగటంగా పోయేది ఆడపక్షి ఆడమగ వాళ్ళు భార్య భర్తలు ఆడమగలంటే చెప్పిండు బండ కింద వండుతున్న మాండోదరులు భార్య భర్తలని చెప్పినారు ఇల్లుకిల్లు దాపి చెట్టకు చెట్టు దాపి గుట్టకు గుట్ట దాపి అంటే ఎప్పుడుగా మాంగాళమ్మ చెప్పుతున్నదో అక్క మాంగాళి దేవి నీలవాడ సీమ నుంచి గగనమందు పోయే కండ వేరు పక్షపరక సృష్టి మీద ఉన్న అందరికి ఈడికీడుకున్నది దీవుది ఉన్నదమ్మా అన్ని జంతువులకు జీవరాశులకు దీము ఉన్నది గాను నాకు దీవు కూడా లేకపాయే మాంగాళం నాకు దీవు లేదు తల్లి రామరాము అమ్మ వెంటవమ్మ మాంగాళి నాకు దీము ఎవరు లేరు తమ్ముడు వీరభద్రుడు చిన్ననాడు కొనిగా నిన్ను పెద్ద చేసి 24 ఏళ్ళ వీరభద్రుడు చేసిన ఈ రోజు నాడు నీకు దీవు లేదంటవా నీకు నేను దీవు నాకు నీవు దీవు ఉన్నాం వీరయ్యా ఈ మాట వరక నీకు గురుడు వీరయ్య నీకు న్యాయం ఎట్లా కలిగింది తమ్ముడు వీరయ్యా నోటుగంట వచ్చేరా తమ్ముడు వీరయ్యా నీవు నేను దీవు సోదరా నాకు నీవు దీవున్నవురా తమ్ముడా వీరయ్యో సోదరా వీరభద్రుడా నీకేమన్నా బాధ కలిగితే నా మనసు బాధపడుతున్నది నాకేమన్నా బాధ కలిగితే నీ మనసు బాధపడుతున్నది నీకు నేను దీవు నాకు నీవు దీవు నీకు దీవు లేరన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చిందంట మా అంగారు అడుగుతుండగా గురుడు వీరప్ప ఏమంటాడు అక్క మాంకాలి నీకు నేను దీము నీవు నాకు దీము నీకే ఏమన్నా బాధ కలిగితే నా మనసు బాధపడుతున్నది నాకేమన్నా బాధ కలిగితే నీ మనసుకు బాధ కలుగుతున్నది అట్లా కాదు తల్లి మాంకాలమ్మ దేవి ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన 8.5 లక్షల జీవరాశులల్లా 2 పక్షులు పోతున్నాయంటే భార్య భర్తలు అన్నావు బండ కింద 2 మహండోదరులు వల్లుతున్నాయంటే భార్య భర్తలు అన్నావు నేల మీద 2 గంట వేరు పక్షి యొక్క మాత్రమైన ఏరుగంత ఎన్నజీమ కానిగంత గండజీమ పోత భార్య భర్తలు అన్నావు ఇల్లుకు ఇల్లు దీము చెట్టుకు చెట్టు దాపు కాని నాకు దాపు కూడా లేకమాయే మాంగాలి నాకు భార్య లేకమాయే నాకు భార్య లేకమాయే మాంగాలో వింటవమ్మ మాంగాలి నాయకు నేను భార్య కొరకు అడుగుతున్నాను నాకు భార్య లేదంటూ అడుగుతున్నాను దేవి ఏమంటున్నాడు తమ్ముడా వీరభద్రుడు వీరయ్యా ఈ నీకు విష్ణు మెచ్చి చెప్పారా బ్రహ్మ మెచ్చి చెప్పారా వీరా ఎవరు నీకు చెప్పిన పెళ్లి మీద నీకు ప్రేమ పెట్టగలిగరా వీరయ్యో వీరా అలనాడు 12 ఏళ్ల పిల్లవాడు 1 లక్ష మంద గారికి దొరకపోతే మందకు నేనన్నవు నాకు మందన్నవురా వీరయ్యో ఇంటికైనా యొక్క ఇంటివాడు కలగాలి మందకైనా ఇంటివాడు ఉండాలి మట్టికైనా ఇంటివాడు ఉండాలన్నవురా వీరా తల్లి బల్లి గొర్రెను తల్లంట పిలుస్తానన్నవు తానుగ దగ్గర తండ్రి అంటనన్నవురా తమ్ముడు చిన్న పిల్లలు పుడితే అన్నది తమ్ముళ్ళనంటనన్నవు చెల్లెళ్ళు వక్కలంటనన్నవురా వీరయ్యో వీరా తమ్ముడా 1 లక్ష మంది వారి ఉండేది వానికి ఆ యొక్క తారాతన్యం ఉండాలి మందకు మందగా కూలబట్టి మందని కాసేవాడు